కాబట్టి కొత్త నిబంధన ఇశ్రాయేలుతో చేశాడు, పాత నిబంధన ఇశ్రాయేలుతో చేశాడు. పాత నిబంధనలో ఇచ్చిన ధర్మశాస్త్రమే కొత్త నిబంధనలో కూడా హృదయాల మీద రాశాడు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచున్న వారు ఎవరవుతారు? కొత్త నిబంధన ప్రకారం ఇశ్రాయేలులే అవుతారు. నిబంధన వారిది, ఆజ్ఞలు వారివి. యేసుప్రభువారు యూదుడు, దేవుడు యూదుల దేవుడు, ఇశ్రాయేలుల దేవుడు. ఇశ్రాయేలు దేవుడిని ఓ క్రైస్తవుడా మా దేవుడు అనుకుంటాను, నువ్వెవరివి? కొత్త పండుగలు పెట్టుకుంటున్నావు, నువ్వెవరివి? నువ్వు సీన్లో లేవు, బైబిల్లో లేవు. కొత్త నిబంధన ఇశ్రాయేలుతో చేశాడు కదా. ఇప్పుడు ఎవరైతే అన్ని జనుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నాడో వాళ్ళు ఇశ్రాయేల్లో కలుస్తున్నారు. శారీరక సున్నతి కాదు, తీసేయి. అంటే అబ్రహాం సున్నతి చేశారు, ఇశ్రాయేలు సున్నతి చేసుకుంటారు, మనం కూడా చేసుకోవాలా అని ప్రశ్నిస్తున్నారేమో. ఆత్మ సంబంధమైన సున్నతే జరగాలి. అబ్రహాం సంతానమైనంత మాత్రాన మీరు ఇశ్రాయేలు కాదు, తీసేయి వాళ్ళను కూడా. యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకొని మరి ఎక్లీషియాలోకి ప్రవేశిస్తారో వారే అబ్రహాం సంతానం అన్నారు. ఇప్పుడు మనం కదా అప్పుడు ఇశ్రాయేలులమైతే ఇశ్రాయేలు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు పాటింపబద్ధులమై ఉన్నామా లేదా? మనం ఎందుకు పాటించుతున్నాం ఈ పండుగ అంటే ఇది ఆన్సరు. మనము ఆత్మ సంబంధంగా యూదులవుతున్నాము. ఇప్పుడు చెప్పండి, ఏ పండుగలు పాటించాలి? సొంత పండుగలు పెట్టుకోవాలా? ఇశ్రాయేలు దేవుడు పెట్టిన పండుగలు పాటించాలా? అసలు క్రైస్తవులే లేరు బైబిల్లో, ఇశ్రాయేలీలు మాత్రమే ఉన్నారు. ఈ బైబిల్ వాళ్ళది, వాళ్ళ చరిత్ర, వాళ్ళ నిబంధన, వాళ్ళ నియమాలు, వాళ్ళ ఆజ్ఞలు అన్ని వాళ్ళు అయినప్పుడు నువ్వెవరు? మేము బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా అనే సంఘం వారు ఈ పండుగను ఎందుకు పాటిస్తున్నాం? నిన్ను కూడా పాటించమని ఎందుకు అడుగుతున్నావు? నువ్వు కనుక యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకుంటే నువ్వు ఖచ్చితంగా దేవుని పండుగలు పాటించాలి, దేవుని విశ్రాంతి దినాలు పాటించాలి.